కిచెన్ లో ఏం ఉన్నా లేకున్నా పచ్చళ్ళు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. ఇంట్లో కూరలు లేకున్నా, సడన్ గా వండుకునే సమయం లేకున్నా టక్కుని మనల్ని ఆకలి నుంచి ఆదుకునేది ఈ పచ్చళ్లే. మరి ఇవి కేవలం ఆకలిని తీర్చటమే కాదు, అమోఘమైన రుచిని కూడా అందిస్తాయి. అందుకే వీటిని ఇష్టపడిన వారంటూ ఎవరూ ఉండరు. ఆవకాయ పచ్చడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. దీని రుచి, వాసన అబ్బో మాట్లాడుకుంటూనే ఉంటే నోరూరుతుపోతుంది కదా. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఈ యమ్మీ అండ్ టేస్టీ పచ్చళ్ళలో పోషక విలువలు కూడా ఎక్కువేనట. వీటిని మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మీకు ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. నిలువ పచ్చళ్ళు తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయట. ఈ పులయబెట్టిన ఆహార పదార్థాలు ప్రోబయోటిక్లకు సూపర్ ఫుడ్లు. ఇవి ప్రేగులు మైక్రోబియం ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. నిల్వ పచ్చళ్లలో వేసే మసాలాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఉడికించకుండా పచ్చిగా నిల్వ చేయబడతాయి కాబట్టి పచ్చళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ ను కాపాడే అవసరమైన సూక్ష్మ పోషకాలు కలిగి ఉంటాయి. వృద్ధాప్య ప్రక్రియను కూడా ఇవి సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే ఊరగాయ, ఆవకాయ, టమోటా వంటి నిల్వ పచ్చల వినియోగం సెల్యులార్ మెటబాలిజం ప్రభావాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పండని కూరగాయలతో పాటు కొత్తిమీర, మెంతులు, ఆవాలు, కరివేపాకు లాంటి వాటితో చేసే పచ్చళ్లలో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే లాంటి ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇనుము, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఇందులో ఎక్కువగానే లభిస్తాయి. భారతీయ సాంప్రదాయ పచ్చళ్లలో ఒకటైన ఉసిరికాయ, ఆవకాయ పచ్చళ్లు కాలేయాన్ని రక్షించే హెపటో ప్రొటెక్టివ్ లక్షణాలు కలిగి ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో ఎక్కువ మొత్తంలో ఉపయోగించే పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వివిధ బ్యాక్టీరియాల కారణంగా కలిగే వైరస్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇది మెదడులో ఉత్పన్నమైన న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అనే గ్రోత్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. అల్జీమస్, డిప్రెషన్ వంటి మెదడు సంబంధిత రుగ్మతలను ఎదుర్కోవడంలోనూ ఇది బాగా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో మహిళలు తరచుగా పచ్చళ్ళు తినాలని కోరుకుంటారు. ముఖ్యంగా మొదటి 3 నెలల్లో కలిగే వికారం, వాంతులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో వారికి పచ్చళ్ళు బాగా సహాయపడతాయి. పుల్లగా, కాస్త ఒగరగా, కారంగా ఉండే పచ్చళ్ళు వారి ఆకలిని పెంచుతాయి. ఇది గర్భధారణ సమయంలో వచ్చే మార్నింగ్ సిక్నెస్ సమస్యను తగ్గించడంలో చక్కగా ఉపయోగపడతాయి.